ఓకే. ఈరోజు అయితే ఇంకో ఇంపార్టెంట్ నోటిఫికేషన్‌తో అయితే వచ్చాము. సూపర్ సెట్ నుంచి అయితే బోల్డ్ అని ఆపర్చునిటీస్ వచ్చాయి మనకి. అప్ టు 6 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒకసారి ఎళ్లి చూద్దాం. అసల ఏమేమిటి ఉన్నాయో ఆపర్చునిటీస్ అనేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మినిట్. సూపర్ సెట్‌లో అయితే లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఎవరైనా తెలియకపోతే ఒకసారి చూడండి. సూపర్ సెట్. యాహ్! ఎవరైనా సరే దీంట్లో లాగిన్ అవ్వచ్చు. మీ రోల్ నెంబర్ ఉంటే మీకు సరిపోద్ది. మీ రోల్ నెంబర్ అండ్ మీ పాస్ అవుట్ ఇయర్ ఉంటే ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. నాకు ఆల్రెడీ లాగిన్ అకౌంట్ ఉంది. ఆల్రెడీ ఇందాక రీసెంట్‌గా ఇచ్చాను నేను అది. మరి చూద్దాం ఏమవుద్దో. ఓకే. కమింగ్ అప్ ఆన్ టు ద యాస్పెక్ట్. లోడ్ అవ్వు. చాలా జాబ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదే మీ ఛాన్స్. ఇప్పుడే మీరైతే జాబ్స్ అయితే కొట్టగలరు. అలానే ఒకసారి నేను మీకు ఆ స్క్రీన్‌షాట్ చూపిస్తాను. అలానే నేను కొన్ని క్వెషన్స్ తీయడానికి ట్రై చేశాను. జాబ్ ప్రొఫైల్‌లోకి వెళ్దాం. ఇంకో తప్పు అందరూ ఏం చేస్తున్నారంటే హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. 1 మినిట్ ఆగండి. డోల్ తీద్దాం మళ్ళీ నాకు. ఓకే. అంతా బాగానే ఉంది. మీకు కనపడుతుంది కదా! కొంచెం చిన్నగా చేయనా? మీకోసం చిన్నగా చేస్తానులే ఏముంది. 1 మినిట్ ఆగండి. ఏదిది? అప్లై లిఫ్టా? స్కేలింగ్ అండ్ ఆస్పెక్ట్ రేషియో. ఓకే. బై క్యూబిక్ రిజల్యూషన్ ఏమీ లేదు. నార్మల్. సర్లే అది అవ్వట్లేదు. ఓకే. ఎప్పుడు ఇలా అయితే ఇవ్వకండి. అలానే ఇందాక ఎంతవరకు ఉందో అంతవరకు స్కిప్ చేయండి. ఓకే. కమింగ్ అప్ ఆన్ టు ద లేటర్ జాబ్స్. ఇప్పుడు ఇక్కడైతే ఏమీ లేదు. నేను ఎందుకంటే జాబ్ ప్రొఫైల్‌లో ఏమీ ఇంత స్లోగా ఉందేంట్రా? ఓకే. నేను అప్లై చేయలేదు. నాకు తెలుసు కదా నా బద్ధకం గురించి. ఓకే. ఇదేంటి ఇందాక అసెస్మెంట్‌లోకి వెళ్ళండి. ఇదేంటి ఇందాక కదా చూసాను. 1 మినిట్. నేనైతే లింక్ అనేది మీ కామెంట్ సెక్షన్‌లో కానీ ఏదో డిస్క్రిప్షన్‌లో కానీ షేర్ చేస్తాను. ఈ ఫేస్‌కి దీనికి సంబంధం లేదు. ఓకే. వర్క్ ఇది. 1 మినిట్. ఓకే. మీరైతే ఫస్ట్ ఇక్కడ హోమ్ సెక్షన్ ఉంటుంది కదా! ఈ హోమ్ సెక్షన్‌లో ఇదిగో నేనైతే లాంచ్ ప్యాడ్‌లోకి వెళ్ళిపోవాలి మీరు. చూపిస్తాను ఒకసారి. హోమ్ నుంచి ఇక్కడ అసెస్మెంట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి మీరు. ఆ తర్వాతే మీకు అన్లాక్ అవుద్ది. ఇంగో ఇక్కడ చూసారా? బుక్ అండ్ అసెస్మెంట్. ఆల్రెడీ నేను ఇది రాసాను. సో మీరు నెక్స్ట్ ఏముంది అంటే వెనస్డే 17th సెప్టెంబర్న 95 మినిట్స్ టెస్ట్ ఉంటుంది ఇది. దీంట్లో వచ్చేసేటప్పటికి మీకు ఫస్ట్ ఒక్క నిమిషం.
మీకైతే టెక్నికల్గా అసెస్మెంట్కి అయితే ఇది బాగా హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. సూడో మీద 15 క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఈచ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే బాడమోస్ తెలుసు కదా రూల్. బాడమోస్ మీద ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాడు సూడో కోడ్లో. ఆ తర్వాత కంపారేటివ్లీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ బాగా తెలిసి ఉండాలి. అలానే దాని మీద లేకపోతే ఇప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దెన్ 2, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1, ప్రింట్ 1 అని అడుగుతాడు. అడిగినప్పుడు 4 ఆప్షన్లు ఇస్తాడు. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అలా 15 క్వశ్చన్స్ ఒకటి. ఆ తర్వాత లైవ్ కోడింగ్. మిమ్మల్ని ఏదో పైథాన్ లాంగ్వేజ్, ఇప్పుడు పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, లేకపోతే ఏదైతే అది ఒక లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అవ్వండి ఈ 7 డేస్లో. ఒకవేళ ఈ పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి రండి, క్లియర్ కట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇంకొకటి ఏంటి అంటే వెర్బల్ అబిలిటీ. దీంట్లో మొత్తం టోటల్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్లో మీకు ఎర్రర్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత గ్రామటికల్ పార్ట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత నాలుగు ఏమో ఇస్తాడు. నాలుగిట్లో ఒకటి కరెక్ట్గా కనిపెట్టమంటాడు. అవి ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. కంపారేటివ్లీ లాజికల్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది పర్లేదు, ఇది నార్మల్గానే ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా పర్లేదు, బాగుంది. కమింగ్ అప్ ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ సిమ్యులేషన్. 2 క్వశ్చన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమో 1 minute ఉంటుంది, అంటే సెకండ్ క్వశ్చన్ ఏమో 2 minutes ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఏమో అడిగారంటే, మీకు ఒక సమ్మరీ ఇస్తాను. ఆ సమ్మరీకి నీకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి నీకు ఇంకో పర్సన్కి ఆర్గ్యుమెంట్ కూడా కాదు. ఆ పర్సన్ చెప్పింది ఏదైతే ఉందో ఆ పర్సన్ చెప్పింది నీకు నచ్చలేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే, నచ్చలేదు అని కొంచెం సున్నితంగా చెప్పడం, లేకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పడం, అది నీ ఇష్టం. అది నువ్వు ఎలా అయినా చెప్పొచ్చు ఆ ఎగ్జామ్లోని. కాకపోతే వాళ్ళకి 100 వర్డ్స్ రావాలంట 1 minute. బీ షూర్ దట్ యూ హ్యావ్ టు స్పీక్ 100 వర్డ్స్ ఇన్ 1 minute, అండ్ ఆల్సో ఫర్ 2 minutes 200 వర్డ్స్. రిమెంబర్ దట్. అండ్ కమింగ్ అపాన్ యూ హ్యావ్ టోటల్ 29, మొత్తం ఈ నాలుగిట్లకి కలిపి 95 minutes. ఈచ్ సెక్షన్కి ఏమీ డివైడ్ చేయలేదు. అలానే మీరు 55 minutes ముందు 55 minutes వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 55 minutes ఏమవుద్ది అంటే, ఇప్పుడు మీరు 5 minutes ముందు తర్వాత వెళ్ళిపోయారు, అంటే లేట్గా వెళ్ళారు. అంటే ఇక్కడ మీకు ఉండే టైం 90 minutes ఉంటుంది. ఒకసారి అది చూసుకోండి. ఒక్క అటెంప్టే ఈ అన్నిటికి మీరు మార్చుకోవచ్చు. సూడోకి మార్చుకోవచ్చు, లివింగ్ కోడ్కి మార్చుకోవచ్చు, వెర్బల్ అబిలిటీకి మార్చుకోవచ్చు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి మార్చుకోవచ్చు, అలానే లాజికల్ రీజనింగ్ అన్నిటికీ మార్చుకోవచ్చు. కానీ ఓన్లీ స్పోకెన్ సిమ్యులేషన్కి మాత్రం 2 క్వశ్చన్స్కి మీరు మార్చలేరు. అండ్ ఆల్సో ద లైవ్ కోడింగ్ కూడా మీరు మార్చలేరు. ఏదైతే కోడింగ్ ఇస్తారో, నన్ను ఈ లైవ్ కోడింగ్లో ఏ క్వశ్చన్ అడిగారంటే, ఈజీ క్వశ్చన్ అడిగారు. వోవెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు గివ్ మీ యువర్ హ్యాండ్ అన్నాడు. గివ్ మీ యువర్ హ్యాండ్లో వోవెల్స్ అన్ని తీసేసి స్ట్రింగ్స్ ఉపయోగించి వోవెల్ని తయారు చేయమని చెప్పాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఆ తర్వాత హలో వరల్డ్ కూడా 2 ప్రోగ్రామ్స్ ఇస్తాడు, చిన్న ప్రోగ్రామ్స్. వాటిని మీరు ఏం చేయాలంటే అపెండ్, రిమూవ్ ఇలాంటి డిక్షనరీస్ ఉంటాయి కదా, ఒకసారి దాంట్లో వెళ్ళి ఒకసారి చూడండి. చూసిన తర్వాత దాన్ని పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. నేను లాస్ట్లో మీకు క్వశ్చన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడే చూపించేద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. డౌన్లోడ్స్ ఏది? ఓకే, ఏది క్వశ్చన్ ఆన్ పీడిఎఫ్ యా. ఓకే, ఇక్కడ మీరైతే చూడొచ్చు కదా, రైట్ ఏ ప్రోగ్రామ్ విత్ ద స్ట్రింగ్ విత్ ద ప్రోగ్రామ్ అండ్ ద సేమ్ స్ట్రింగ్ విత్ ఆల్ వోవెల్స్ అండ్ రిమూవ్. నేను దీనికి కొంచెం తీయగలిగాను బికాస్ నేను కూడా అసెస్మెంట్ రాశాను కాబట్టి. అండ్ ఆల్సో దిస్ మ్యాన్ హియర్, ఇక్కడేమో మీరు చూసారు కదా వోవెల్స్ రిమూవింగ్, ఆ తర్వాత హలో వరల్డ్. ఇది కూడా ఇది పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు, చిన్న ప్రోగ్రామే, ఈజీగానే ఉంటుంది మొత్తం. ఓకే, కమింగ్ లేటర్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఒకవేళ ఇవన్నీ కనుక మీరు పాస్ అవుతే విత్ ఇన్ 1 weekలో మీకు అనేది ఇది రిప్లై ఇస్తారు వాళ్ళు. ఒక నిమిషం. అలానే మీకు September 17th, అలానే 20th కూడా ఉంది. మెయిన్లీ ఈ రోజు కూడా కండక్ట్ చేశారు 6 PM ఎవరైతే రాశారో ఒకసారి కామెంట్ చేయండి నాకు, నేను కూడా ఫర్దర్గా రిప్లై ఇస్తూ ఉంటాను. ఇంకా ఇస్తాడు రా, ఒక నిమిషం, కన్ఫర్మ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 1 minute.
అవడాలి. ఓకే. జూనియర్ జూనియర్ ఇంజనీర్ డిజైనర్ అంట. సారీ, జూనియర్ డిజైన్ ఇంజనీర్ ఏదో ఒకటి. శాలరీ వచ్చేసి 20K పర్ మంత్. మనం అనుకున్న లెక్కన చాలదు కానీ ఓకే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరికైనా ఉండడం వల్ల అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ డికే అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఓహో, ఓకే. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్కి మీకు 20K ఇస్తారా? లేదు భయ్య, ఏదైనా పెట్టేసుకోండి, నా మాటేనండి, ఇవన్నీ వేస్ట్. ఇదిగో దీనికి పర్లేదు, మళ్ళీ 15 to 20K ఇస్తారంట. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రెషర్, నోయిడా సెక్టార్ 63. అబౌట్ diligence certification, growing organization committing to deliver high quality certification. ఓకే. అసలు నాకు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, మరి డిగ్రీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి నాలాంటి వాళ్ళు? సర్లే, ఇంకా డిగ్రీ ఇన్ క్వాలిఫికేషన్, ఓ డిగ్రీ ఇన్ సివిల్, మెకానిక్, కెమికల్, పర్లేట్, నాకు అవసరం లేదు. క్లోజెస్ ఇన్ 5 days. ఇదేంటి? మెయిన్లీ ఇంజనీరింగే. క్వాలిఫికేషన్ డిప్లొమా మేనేజ్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ఓకే. మేనేజ్మెంట్ డాక్యుమెంట్స్ అప్డేట్. అంతే అంతే అంతే. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్కి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరంటే చెప్పండి, నేనే వెళ్తాను. ఓకే. 30K 50K ఇదేదో బాగానే ఉందరో, చూద్దాం. కన్నడ్డది. వీ హెల్ప్ ఈ-కామర్స్ అండ్ DC2 బ్రాండ్స్. ఓకే, నాకు ఇదంతా కాదు. స్కైలామా. We built 7 out of 3 point successful path to success. However, they learn from those apply 0 to 2 year. No. ఓకే. వాట్ టూల్స్ యూ హ్యావ్ యూజ్డ్ ఫర్ కస్టమర్ సపోర్ట్? అసలు ఏది యూజ్ చేయలేదంటే కొద్దిమే దిగుతాడు కాబట్టి లైవ్ చాట్, బెస్ట్ డెస్క్, ఇంటర్కామ్ ఇవన్నీ ఇచ్చి తర్వాత నేను ఇంటర్వ్యూలో వేసుకుంటాను. నన్ను వద్దు 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 అన్నప్పుడు వద్దు. ఆన్ ఏ స్కేల్ to 10, వేర్ యూ వన్ టెక్నికలీ at 5, వెరీ టెక్నికల్, హౌ వుడ్ యూ రేట్ టెక్నికల్ కంఫర్ట్ లెవెల్? If I learn when, I am fine. If I am not learn when, I am 1. ఎలా ఉంది? దెబ్బ అదర్స్ కదా. సరే, ఆన్ ద స్కేల్ హౌ ఫెమిలియర్ విత్ యూ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్? షాపిఫై, అదొకటే తెలుసు నాకు. హౌ లాంగ్ ఈజ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్? పీరియడ్, జాయిన్ ఇమీడియట్లీ. సిన్స్ మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ ఇన్ జాబ్ విల్ బి 6 PM to 2 AM IST. మనం ఎప్పుడు అదే టైం కదా మెలకుగా ఉండేది. ఎస్, ఐ స్వే. ఓకే. స్కైలామ్మ ఇంకా ఏమేమి ఆర్డర్, ఏమేమిటి? కస్టమర్ సపోర్టు, ఆన్ బోర్డ్. ఏంట్రా అప్పుడే వెళ్ళిపోయిందా? ఒరే ఏదో కామెడీ చేశాను రా. ఒరే అప్పుడే ఎందుకురా? డెవలప్మెంట్ రీప్రజెంటేటివ్. మా ఊర్లో కూడా ఇలాంటివి చాలా పెద్ద పెద్ద పేర్లే చూశాను నేను, నిజం చెప్పాలంటే. చాలా పెద్దగా హే. మిడ్ లెవెల్ సేల్స్ అంట. అన్నీ సేల్స్ మీదే ఉన్నాయంట్రా బాబు, నా కర్మగాని. ఇదేమో లోడ్ అవ్వదో సావదో నా కర్మ. సాయిరామ్, 30K ఇస్తారా? 30K ఇస్తే 3 నెలలు పని చేసేసి మానేసి దర్జాగా ఏదైనా షాప్ పెట్టుకోండి. ఇవన్నీ మన పొలం, ఈ పనులు లేవు. వీ వర్క్ విత్ షాపిఫై బ్రాండ్స్ వరల్డ్ వైడ్. ఇదేదో బాగానే ఉందిరా.
అసలు ఏంటి వాట్ ఈస్ యువర్ రోల్? హై వాల్యూ కస్టమర్స్ టు ఇన్స్టాల్. ఓకే, కస్టమర్ ఫస్ట్, క్రియేట్ ఏఐ పవర్డ్ ఫ్యూచర్ ఏఐ ఎంబ్రాజ్, మాస్టర్ ద డీటెయిల్స్. ఓకే, నాకు ఏ అయితే ఏమీ రాదు, చాట్ జీపీటీ విత్ థంబ్నెయిల్ అంతే. మీ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాలిరా బాబు, నన్ననే పెట్టాలి, నువ్వు కూడా కాదు. నువ్వు అయితే కొంచెం ఏదో తెలిసిన వాళ్ళగా ఉంది. అసలు నాకు ఏం తెలియదురా బోకునా కొడకల్లారా అని చెప్దాం, కాకపోతే నేను ఎప్పుడు చెప్పను. దట్స్ మై స్టైల్. హ్యావ్ యూ ప్రీవియస్లీ కస్టమర్ ఫేసింగ్ రోల్ ఇన్ ఎనీ ప్రీవియస్ జాబ్స్? నో. ఎందుకంటే నేను ఇంకా ఎప్పుడూ జాబ్ చేయలేదు కదా. ఆన్ స్కేల్ 1 to 10, technically 1 to 5, very low, how would you rate technical comfort? Doesn't mean writing code, it just means ability to configure software. 5. నేను ఈ సూపర్ సెట్టే వాడుతున్నాను, ఆన్ సాఫ్ట్వేర్ ఎంత? 5. ఓ నెవర్. నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్ కాదురా బాబు, హర్డే నేను. హౌ లాంగ్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్? 1 month. 1 month కాదు, 3 months పెడతాను. ఇప్పుడు ఏ జాబ్లో అసలు ఇది లేదు, అసలు ఇది ఎందుకు ఏ జాబ్ అని లేదు. ఇప్పుడు నో అని పెడితే మళ్ళీ జాబ్ ఎవరు, నో అనే పెడదాం. యా. సో ఈ రోజుకైతే ఇంతే, ఇంకా సెలవు. సైనింగ్ ఆఫ్, యువర్ సాయి తేజ. అదిగో మళ్ళీ వచ్చేసింది. పర్లేదు.